మాజీ ఈఎన్సీ హరిరామ్ బండారం బయటపడుతోంది. తవ్వే కొద్ది అక్రమాస్తుల చిట్టా వెలుగు చూస్తోంది. ఏసీబీ అధికారులు గుర్తించిన ఆస్తుల విలువెంత? హరిరామ్ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 200 కోట్ల స్థిరాచరాస్తుల్ని గుర్తించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో హరిరామ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. బినామీల పేర్లతో ఉన్న ఆస్తులు గుర్తించారు ఏసీబీ. యాదాద్రి, కొత్తగూడెం, సిద్దిపేట, పటాన్చేర్లో బినామీల పేర్లపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాడు. బొమ్మల రామారంలో 6 ఎకరాల్లో ఫామ్ హౌస్ ఉంది. డాక్యుమెంట్లను ఇప్పటికే ఏసీబీ స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ లో 10 కోట్ల విలువైన విల్లాలున్నాయి. శ్రీనగర్ కాలనీ, కోకాపేట, మాదాపూర్, నర్సింగి, కొండాపూర్, షేక్పేట్ ప్రాంతాల్లో కూడా ఖరీదైన విల్లాల్ని గుర్తించారు. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. జ్యోతి, ఈ రోజు బ్యాంక్ లాకర్లు కూడా తెరవబోతున్నట్లు తెలుస్తోంది. సో ఎన్ని బ్యాంక్ లాకర్లు ఈ రోజు తెరవబోతున్నారు? హరిరామ్ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు అధికారులు. అయితే ఈరోజు అతనికి సంబంధించినటువంటి 3 బ్యాంక్ లాకర్లను కూడా తెరిచేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 200 కోట్లకు పైగా కూడా ఆస్తులను గుర్తించినటువంటి ఏదైతే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక ఈ రిమాండ్ రిపోర్ట్కి సంబంధించినటువంటి అంశాల ప్రకారం చూస్తే దాదాపు ఏవైతే కీలకమైనటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ సంబంధించి కీలక పాత్ర పోషించడంతో పాటుగా అంతేకాకుండా వాటికి ఆ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే పూర్తి స్థాయిలో కూడా ఆస్తులను వెనకేసుకున్నట్లుగా కూడా ఒకవైపు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రధానంగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి విల్లాలతో పాటుగా భూములు, ప్లాట్లను సైతం కూడా కొనుగోలు చేసినట్లు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరైతే బినామీల పేర్ల మీద కూడా భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, దానికి సంబంధించి ఎవరైతే రైతులు ఈ బినామీలకు సంబంధించినటువంటి వాళ్ళకి అమ్మడం జరిగిందో రైతులను సైతం కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని సైతం కూడా ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ పత్రాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా ఒక శాఖపరమైనటువంటి చర్యలు కూడా తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కస్టడీ పిటిషన్ను కూడా ఈరోజు దాఖలు చేసేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 10 రోజుల పాటు కూడా ఈ కస్టడీకి సంబంధించినటువంటి పిటిషన్ను అప్పీల్ చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఎవరైతే బినామీలు ఉన్నారో ఆ బినామీలకు సంబంధించినటువంటి పేర్లకు సంబంధించి ఎక్కడా ప్రస్తావించలేదు కాబట్టి విచారణలో ఈ నేపథ్యంలో 10 రోజుల పాటు కోరినటువంటి ఈ కస్టడీ పిటిషన్కి సంబంధించి పిల్ దాఖలు చేస్తే ఒకవేళ కస్టడీకి ఇస్తే అనేక అంశాలు కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా ఆస్తుల చిట్టాకు సంబంధించి మాత్రం ఒక్కొక్కటిగా కూడా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పూర్ణిమ. ఎస్ జ్యోతి.